హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అది 15 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ఈసారి మనం కప్పు కొట్టాం. సో 18th సీజన్ కింగ్ ఫర్ ఎ రీజన్ అని మనం నేను చేసిన వీడియోలో చెప్పాం. సో వెరీ హ్యాపీలీ అక్కడ ఆర్సీబీ అయితే ఫస్ట్ టైటిల్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ 17 లాంగ్ ఇయర్స్ వెయిట్ అని చెప్పొచ్చు. అక్కడ కింగ్ కోహ్లీ ఎమోషన్ చూసాం మన ఫీల్డ్లో ఎట్లా ఉండనది. సో మనమైతే లైవ్లో నిరీక్షణ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఆ అనుబంధం కూడా వచ్చింది కాబట్టి 17th సీజన్ లాంగ్ వెయిట్ చేసిన తర్వాత మనకి 18th సీజన్ అన్నీ అట్లా పగడబందిగా అయిపోయాయని చెప్పొచ్చు. 18th సీజన్ అట్లా ముగిసిందని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఫినిష్ అని చెప్పొచ్చు సీజన్కి. మనం అనుకున్నదే జరిగింది, విజయం మనదైంది, కప్పు కొట్టాం, ఇంటికి తీసుకొస్తున్నామని చెప్పొచ్చు. సో ఈరోజు అక్కడ విక్టరీ పరేడ్ కూడా ఉండబోతుంది. చిన్న స్వామి స్టేడియం దగ్గర వరకు అక్కడ పరేడ్ అయితే ఉండబోతుంది. ఇంకా దాన్ని డీటెయిల్స్ అక్కడ హాట్స్టార్ అక్కడ మనకి ఏంటది హాస్టల్లో చూడవచ్చు. ఇంకా టీవీలో మనకి స్టార్ స్పోర్ట్స్ ఆల్రెడీ టెలికాస్ట్ చేస్తామని కూడా మనకైతే ఆధారం అయితే వచ్చింది, అక్కడ చెప్పారు కాబట్టి. సో ఇంకొక వీక్షణ కూడా అక్కడ పెండింగ్లో ఉందని చెప్పుకుంటూ ఇప్పుడు నిన్న మ్యాచ్ గురించి మాట్లాడడం అయితే అక్కడ టాస్ ఓడిపోయి మనం బ్యాటింగ్ చేశాము, ఇది గుర్తించాలి. ఎందుకంటే ఓడిపోయిన లాస్ట్ ఫైనల్స్ మనం చూసుకుంటే 3 మ్యాచెస్ ఫైనల్ ఆడాము కదా, దాంట్లో మనం సెకండ్ బ్యాటింగ్ చేసి ఓడిపోవడం అయితే జరిగింది. కానీ ఈసారి అది భిన్నంగా జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేశాము, మనకు అదే కావాలి. ఎందుకంటే ఈ సీజన్ మనం సర్ప్రైజెస్ ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇది కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాగే వచ్చి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేసాం మనం. సో చేసి అక్కడ ఫిల్ సాల్ట్ అయితే తన అగ్రెసివ్గా అసాల్ట్ చేయడానికి అయితే చూశాడు. ఫస్ట్ బాల్ హర్షదీప్ సింగ్ని కుమ్మాడు. సో అక్కడ రన్స్ కొట్టాడని చెప్పొచ్చు. ఓకే, ఇంకా దాని తర్వాత ఫిలిప్ సాల్ట్ అయితే అవుట్ అయ్యడం అయితే జరిగింది. ఇంకా దాని తర్వాత మయాంక్ అగర్వాల్ వచ్చారు, అదే అగ్రెసివ్నెస్తో పోయాడు, కొన్ని షాట్స్ కుమ్మాడు, తర్వాత అవుట్ అయిపోయాడు యుజ్వేంద్ర చహల్ గారి బౌలింగ్లో అని చెప్పొచ్చు. సో ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత అక్కడ కింగ్ ఉన్నాడు వాళ్ళ తరపున ఇక్కడ 18th సీజన్. సో అక్కడ లక్కీ కెప్టెన్ రజత్ పటిదార్ అయితే క్రీజ్లోకి వచ్చాడని చెప్పొచ్చు. సో వచ్చిన వెంటనే ఏం చేశాడు, కొద్దిగా తను కూడా వచ్చిన వెంటనే షాట్స్ ఆడకుండా కొద్దిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి చూసిన తర్వాత సో ఇంకా గేర్ మార్చడం అయితే జరిగింది. ఫస్ట్ రజత్ పటిదార్ నుంచి మనం పాజిటివ్ అప్రోచ్ అయితే చూసాం. సో ఆ పాజిటివ్ అప్రోచ్తో కొన్ని షాట్స్ అయితే కొట్టాడు. ఆ జెమిసన్ ఓవర్లో వచ్చాయి షాట్స్. సో ఇంకా దాని తర్వాత యార్కర్తో బలయ్యాడు రజత్ పటిదార్. ఇంకా దాని ముందర బాగానే కుమ్మాడని చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండలే ఆలయం తీస్తాడు జెమిసన్ అని చెప్పి యార్కర్కి అయితే అవుట్ అయ్యడం అయితే జరిగింది. సో అక్కడ కింగ్ లాస్ట్ వరకు ఉండడానికి అయితే ప్రయత్నించాడు. ఎందుకంటే సో ఆల్రెడీ ఫైనల్స్ని ఓడిపోయాడు కాబట్టి ఆ బాధ తెలుసు ఎట్లుంటుంది. ఈసారి అట్లా కాకూడదని పగడబందీగా ప్లాన్ చేసుకొని వచ్చాడు కింగ్. ఆ ప్రిపరేషన్ ఉంది, లాస్ట్ వరకు ఆడడం అనుకున్నాడు, లాస్ట్ వరకు ఆడాలనుకున్నాడు. కానీ అక్కడ అమర్జా వేసిన ఆ బౌన్సర్తో ఆ షార్ట్ బాల్తో దాన్ని వదిలేస్తుంటే బాగుండే, కానీ కొట్టడానికి పోయి అనవసరంగా అవుట్ అయ్యాడు. సో ఓకే, నో ప్రాబ్లం. ఇంకా అవుట్ అయిన తర్వాత మనకి స్కోర్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. అన్నీ మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. అక్కడ కింగ్ అవుట్ అయింది కూడా అంతా మంచికే. ఎందుకంటే స్కోరింగ్ రేట్ అయితే పెరిగిదానికి చూశాడు, పెరిగించాడని చెప్పొచ్చు. ఎవరు జితేష్ శర్మ అక్కడ వచ్చి అటువంటి బాల్స్లో ఏమన్నా ఆడాడని చెప్పొచ్చు షాట్స్. అదేంటి ఆ జెమిసన్కి షాట్ ఏంటి, వెనక్కించి చీకి షాట్ ఏంటది, దాన్ని ఏమని పిలుస్తారు, అట్లా 6 కొట్టి జెమిసన్ అయితే ఇంక కింద పడిపోతాడని చెప్పొచ్చు. ఎందుకంటే చూడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఖైల్ జెమిసన్ చెప్పాలంటే జితేష్ శర్మ అంటే షాట్ కొడతాడు. ఇంకా దాని తర్వాత ఇంకొక షాట్ కుమ్మాడు పైనకి. సో ఇంకా అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ జెమిసన్కి. అసలు ఎట్లా అనుకునేసరికి అన్ని పగడబందీగా అక్కడ ప్లాన్ చేసుకొని ముగించేసాడని చెప్పొచ్చు. ఖైల్ జెమిసన్ ఓవర్ టర్నింగ్ పాయింట్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. ఎందుకంటే రన్స్ ఎక్కువ వచ్చాయి దాంట్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 6లు ఆ ఓవర్లో. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ లివింగ్స్టన్ వచ్చి ఏం చేస్తాడు, జితేష్ శర్మ 2 6లు కొట్టంగానే ఇంకా లివింగ్స్టన్ కూడా స్టార్ట్ చేస్తాడని చెప్పొచ్చు. ఖైల్ జెమిసన్ ఓవర్లోనే తను కూడా ఒక 6 స్కోర్ చేయడంతో అది బిగ్ ఓవర్తో మారి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయ్యింది.
ఇంపాక్ట్ఫుల్ పార్ట్నర్షిప్ కూడా అయింది. మనకి దాంట్లో ఎక్కువ రన్లు వచ్చడం అయితే జరిగింది కైల్ జెమిసన్ ఓవర్తోని. సో ఓకే, ఇంకా దాని తర్వాత కైల్ జెమిసన్ మళ్ళీ లివింగ్స్టోన్ వికెట్ తీసి పెట్టాడు, కానీ అదొక వేరే విషయం. కానీ జితేష్ శర్మ ఒక అప్రోచ్ తనైతే చెప్పాడు ఈ సీజన్ నేను చూసుకుంటా అని, చూసుకున్నాడు. అట్లాగే ఫైనల్ మ్యాచ్లో ఎలాంటి అప్రోచ్తో బ్యాటింగ్ ఆడాలో అట్లా చేశాడు. స్పీడ్గా రన్స్ పెరిగియాలని ఒక అప్రోచ్తో వచ్చి అక్కడ ఆడాడని చెప్పొచ్చు. సో అక్కడ అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ ఎడ్జ్ తాకి ప్యాడ్స్కి తాకి బోల్డ్ అయ్యాడు జితేష్ శర్మ. విజయ్ కుమార్ బౌలింగ్లో. సో అక్కడ వరకు ఓకే, అక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఇంకా లాస్ట్లో అంతేమీ రన్స్ రాలేవు. కృణాల్ పాండ్యా అవుట్ అయ్యాడు. ఓకే, 190 దాకా వచ్చింది. సో 190 కొంతమంది ఫ్యాన్స్తో ఇంక్లూడ్ చేసుకొని ఇది సరిపోదు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ముంబై ఇండియన్స్తో ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ అదే గ్రౌండ్లో 200 అయితే చేశారు, కానీ 191 టార్గెట్. సో ఫైనల్స్లో ఎప్పుడు కూడాను ఇట్టి 190 అంటే అది ఎక్కువే. ఇప్పటి కాలంలో చూసుకోకపోయినా అప్పుడు ఎక్కువే 190 అంతే, తక్కువ స్కోర్ కాదు అది. అది ఫైనల్స్లో అంటే మాత్రం అసలు ఈజీ కాదు 190 స్కోర్ చేయడం. 120 బాల్స్లో ఇంకా 70+ ఎక్స్ట్రా రన్స్ కొట్టామంటే పాజిటివ్గానే మారుతుంది. సో 140, 150 అయితే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం వస్తుంది. అక్కడ 190 వచ్చింది కాబట్టి నో ఇష్యూస్గా మారింది ఆర్సీబీకి. వాళ్ళకున్న బౌలింగ్ యూనిట్ అక్కడ రాగానే ఆ పవర్ ప్లేలో సో అక్కడ మనకు కావాల్సిన వికెట్ ప్రియాన్ సారియాది. సో అక్కడ తను స్టార్టింగ్లో ఇనీషియల్గా మనకు కొద్దిగా పంజాబ్ కింగ్స్ అయితే ఆశలు చూపించాడు. ఎందుకంటే ఆ ఎడ్జ్ తీసుకొని 4లు పోతుంటే ఎక్కడో లక్కీగా ఉంటుందేమో అనుకుంటే లేదు ప్రియాన్ సారియా చేస్తుంది. తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే మాత్రం దానికి కట్టుబడి పెట్టడం చెప్పొచ్చు. ఎందుకంటే ఫేస్ చేసి 20+ బాల్స్ ఫేస్ చేసి 20+ రన్సే కొట్టాడు అక్కడ. సో అక్కడ షెఫర్డ్ క్యాచ్ మిస్ చేసిన దానికి ఏమి ఇంపాక్ట్ఫుల్ కాలేదు అక్కడ. ఇంకా మంచిదైంది ఎందుకంటే ఎక్కువ బాల్ తినేశాడు కాబట్టి. సో అన్నీ మన మంచిగా కాబట్టి అక్కడ క్యాచ్ మిస్ అయింది కూడా మంచిదే అయింది. సో దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అయ్యాడు, ఇంకా ప్రియాన్ శరణ్ అవుట్ అయ్యాడు, ఇంకా శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీష్. అక్కడ శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసి మంచి పని చేశాడు. అక్కడ షెఫర్డ్, రొమారియో షెఫర్డ్. అక్కడ ఇలాంటి గేమ్ చేంజ్ ఎప్పుడు కూడా అంటే షెఫర్డ్ లాంటి వాళ్ళైతే గేమ్ చేంజర్స్ ఉంటారు, అక్కడ మ్యాచ్ విన్నర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళని గమనించాల్సి ఉంటుంది. బ్యాటింగ్లో కూడా కొట్టాడు ఎంతో కొద్ది రన్స్. అక్కడ బౌలింగ్లో మాత్రం ఏమాత్రం తీసేయకూడదు, ఎందుకంటే గేమ్ చేంజర్స్ ఉంటారు. షెఫర్డ్, టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్స్ ఎప్పుడు అంతే, గమనించాలి. వాళ్ళు నైట్గా తీసుకోకూడదు ఎప్పుడు అంతే, వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఆడతారో తెలియదు కాబట్టి. సో అది వికెట్ తీసి పెట్టాడు శ్రేయస్ అయ్యర్ లాంటి క్యాప్టెన్ని. సో ఇంకా దాని తర్వాత జాష్ ఇంగ్లీష్ కొద్దిగా ఉన్నంత వరకు తలనొప్పి చెప్పించాడు ఆర్సీబీ ఫ్యాన్స్కి. ఇంక తర్వాత ఇంకా కృణాల్ పాండ్యా ఎటువంటి బౌలర్ అక్కడ, లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి మింగేటువంటి బౌలర్ అక్కడ. ఎన్నోసార్లు చెప్పాం మనం, ఈసారి ఫైనల్లో కూడా ఒకసారి చూపెట్టారు, ఒక ఊపాడన్నమాట. అక్కడ దెబ్బకి 2 వికెట్లు డమార్ అయినాయి. 4 ఓవర్లకి 17 రన్లే ఇచ్చాడు, 2 వికెట్లు తన సొంతం చేసుకున్న. అక్కడ కృణాల్ పాండ్యా ఎందుకు క్లచ్ ప్లేయరు, ఎందుకు తను ఒక ఛాంపియన్ బౌలరు, ఎందుకు తనని టీంలో తీసుకున్నాము, ఎందుకు తనని ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ అన్నాము, ఎందుకు తనని మనం ఐప్ చేశాము, ఎందుకు ప్లే బోర్డ్లో వారు ఉంచాము, ఎందుకు వాళ్ళకింత ఐపిచ్చి మరీ ఫైనల్ లాంటి మ్యాచ్లో తీసుకొచ్చి క్రూషల్ ఓవర్స్ వేయించామనే 20కి సమాధానం ఇచ్చాడు నిన్నని చెప్పొచ్చు కృణాల్ పాండ్యా. వేసిన 4 ఓవర్లు అంత తక్కువ రన్లు ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసాడని చెప్పొచ్చు. అది కావాల్సిన విషయం. అయితే కృణాల్ పాండ్యా సూపర్ ఎక్సలెంట్ బౌలింగ్ వేసారు. అక్కడ సుయాష్ శర్మ వికెట్లు తీసుకోకపోయినా కూడా ఓకే, మనమేమనం. అక్కడ మనకు కావాల్సింది భువీ కుట్టి ఓవర్ ఎట్లా ఒకే ఓవర్లో 2 వికెట్లు పోయాయి దెబ్బకి, మెయిన్ వికెట్స్ అవి కూడా క్రూషియల్. ఎందుకు భువనేశ్వర్ కుమార్, భువి ఒక ఛాంపియన్ బౌలర్, ఎందుకు మనం సిరాజ్ని వదిలేసి భువిని తీసుకున్నాం అనే దానికి ఇది ఒక సమాధానం అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా భువి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తాడు. ఓకే, కొన్ని మ్యాచెస్లో రన్స్ పోయాయి, కానీ క్రూషియల్ మ్యాచెస్లో ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తాడో భువి. అది ఫైనల్ లాంటి మ్యాచ్లో మనం ఆల్రెడీ చూసాం. హైదరాబాద్ లాంటి ఆ టీం గేమ్ చేశాడు 2016లో. అది ఇప్పుడు మళ్ళీ మనకి చేసి చూపించాడు. భువి కుట్టికి కావాల్సింది అదే, మనకు మాషిచ్చేది అదే. అది అలాంటి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇంకా యష్
ఎస్డయాల్ కూడాను ఓకే, మనం అనుకున్నటువంటి ఎక్కువ మనం చెప్పేటువంటి బౌలర్ కాకపోయిండొచ్చు, కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి ఎప్పుడు బెంగళూరుకి అయితే వచ్చాడో ఎస్డయాల్, అప్పటి నుంచి ఫేట్ మారింది ఎస్డయాల్ది. ఛాంపియన్ బౌలర్గా మారాడు. సో కపుల్ ఆఫ్ మ్యాచెస్లో చూసాం, కానీ ఫైనల్ మ్యాచ్లో కూడా ఒకసారి చూపించాడు ఇంపార్టెంట్ వికెట్లు తీసి ఆ లాస్ట్లో డెత్ ఓవర్స్ వేయడంతో. ఎస్డయాల్ కూడా సో ఒక ఇంపాక్ట్ఫుల్ ప్లేయరే. సో అట్లా అయిపోయిందని చెప్పొచ్చు. ఆర్సీబీ బౌలింగ్ అక్కడ హేజల్వుడ్ గురించి మాట్లాడి, హేజల్వుడ్ ఎందుకు ఛాంపియన్ బౌలర్ అంటే మనం క్వాలిఫైలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. ఓకే లాస్ట్ ఓవర్ 6 ఇచ్చిండొచ్చు, కానీ లాస్ట్ ఓవర్ క్రూషియల్ ఓవర్ అక్కడ డాట్స్ వేసి మ్యాచ్ గెలిపించాడు కాబట్టి. సో ఎప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ టర్నింగ్ ఉంటుంది అక్కడ. ప్రియాన్ షారే వికెట్ తీసిచ్చాడు, మెచ్చుకోవాలి సాల్ట్ క్యాచ్. కానీ హేజల్వుడ్కి ఎప్పుడు ఆ లక్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫైనల్స్లో. ఎప్పుడు ఓడిపోయిన లేపుతాను అలాంటి లక్ తీసుకొస్తాడు కాబట్టి గెలవడం అయితే జరిగింది, అన్ని కలిసి వచ్చింది కాబట్టి. అక్కడ విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయితే అవ్వడం అయితే జరిగింది, ఆ ఎమోషన్స్ అయితే వచ్చింది అక్కడ. సో అక్కడ వెనకాల నుంచి ఏబిడి అండ్ క్రిస్ గేల్ కూడా ఉండడం అయితే జరిగింది. లాస్ట్కి ఆ కప్పు మీద చేతులు పెట్టడం అయితే జరిగింది. ఇవి మనం నిన్న చూసినటువంటి అద్భుతాలని చెప్పొచ్చు. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. సో ఇది అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇంక ఈరోజు అయితే పరేడ్ అయితే ఉండబోతుంది, ఇంకా దానికైతే సిద్ధం అవ్వాల్సిందే. సో ఇది గైస్ ఆఫ్టర్ 18th సీజన్ గెలిచాం ఆఫ్టర్ 17 లాంగ్ గ్యాప్ ఇయర్స్. 18 మనకు కలిసి వచ్చింది కాబట్టి. సో యాజ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఇది అనుకున్నది జరిగింది. ఈసారి కప్ నమ్దు అయ్యింది. ఆ స్లోగన్ అలాగే వాడండి. ఇంకా మనం ఇంకా అలాంటి కొడుతూ ఉండాలి, అందరిని హేటర్స్ని దొబ్బుతూ ఉండాలి పక్కకని చెప్పుకుంటూ. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.